కానీ అలాంటి షుగర్ వ్యాధి కూడా షుగర్ స్పెషలిస్ట్ని కూడా పట్టుకు పీడిస్తున్నది ఇప్పుడు. వాళ్ళనే వదలట్లా. మరి వాళ్ళకి అంత అవగాహన ఉన్నా సరే ఆచరణ లేదు. జ్ఞానం ఉంది, ఉపయోగం ఏమిటి? విద్య ఉండొచ్చు, కానీ జీవితానికి అన్వయించుకోకపోతే ఆ విద్యని అది ఉపయోగం కాదు, అది శాస్త్రం కాదు. మరి అలాంటి షుగర్ వ్యాధి గురించి ఎంతోమంది షుగర్ స్పెషలిస్టులు రకరకాల క్యాంప్స్ పెట్టో, ఏదో మ్యాగజైన్స్ ద్వారానో, పేపర్స్ ద్వారానో, టీవీల ద్వారానో వారికి తోచిన అవగాహన వారు కలిగిస్తున్నారు. కానీ మా ప్రయత్నం ఏమిటంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది మా కోరిక. ఏదో చదువుకున్న వారికి అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్తారు, ఏదో స్టూడెంట్స్కి ఎట్లా చెప్పాలో అట్లా డయాబెటాలజిస్టులు చెప్పొచ్చు, కానీ సామాన్యులకు అర్థం కావాలి. అందుకని సులభమైన భాషలో ఎంతైతే అవసరమో సామాన్యులకి అంత జ్ఞానాన్ని మన జీవితానికి సంబంధించిన విషయాలకు అన్వయించుకుంటూ మీకు షుగర్ వ్యాధి అంటే ఏమిటో అసలు పూర్తి అవగాహన మేము కలిగించబోతున్నాం. అంటే షుగర్ వ్యాధి గురించి కాబట్టి షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళందరూ చూడాలి అని అనుకుంటారు కొందరు. తప్పు. షుగర్ వ్యాధి ఉన్నవారి కొరకే కాదండి నేను చెప్పేది. షుగర్ వ్యాధి వచ్చిన వారికి చాలా అవసరం. అందుకని మీకు తెలిసిన షుగర్ వ్యాధితో బాధపడే వారందరికీ ఇదిగో ఈ కార్యక్రమం రాబోతున్న అది ఇక్కడి నుంచి మిస్ కాకుండా చూడండి అని 34 ఎపిసోడ్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మేము అందరికీ తెలియచేయండి, ప్రతిరోజు వినండి, అవసరమైన నోట్ చేసుకోండి. షుగర్ వ్యాధి లేని వారిని కూడా ముందు నుంచి కాస్త పిల్లల్ని కూడా కూర్చోబెట్టి వినిపించండి. ఎన్నో అద్భుతమైన వాస్తవాలు మీకు అర్థం అవబోతున్నాయి ఈ కార్యక్రమం ద్వారా. జీవితంలో షుగర్ రాకూడదనే సంకల్పం మీకు గనక ఉంటే మీరు నేను చెప్పే ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, కనీసం వినండి. అసలు ఎందుకు మనకు జబ్బులు వస్తున్నాయి, అసలు షుగర్ వస్తే ఏం జరుగుతుందో తెలియాలిగా మీకు. కనీసం మన ఇంట్లో మనం కూర్చుని ఒక అరగంట సమయాన్ని ఇట్లాంటి వాటికి కేటాయిస్తే మన ఆరోగ్యాన్ని మన చేతులతో బాగు చేసుకోవచ్చే. ఇప్పుడు సత్యనారాయణ చెప్పే విషయాలు ఏవి ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టక్కర్లేదు కదా. ఇంట్లో ఉండి మనం మారటం ద్వారా మన జబ్బును తగ్గించుకునే అవగాహన కదా. మరి ఇంత సింపుల్గా మనం బాగుపడే అవకాశం కలిగే విధంగా ఉన్నప్పటికీ మనం మారకపోతే ఎట్లా అండి? కానీ కాస్త సమయం కేటాయించుకోండి. అంటే నేను చెప్పే విషయాలు కాబట్టి నా కార్యక్రమాలు చూడమని నేను చెప్తున్నాను అని మీరు నెగిటివ్గా ఆలోచించవచ్చు. కానీ మీకు ఇంత సింపుల్గా అర్థమయ్యే విధముగా ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు కాబట్టి అలా చెప్పి మీలో మార్పుకి కారణమై మీ షుగర్ వ్యాధిని మీరింట్లో పోగొట్టుకునేంత ప్రాక్టికల్ విషయాలను మీ దృష్టికి తీసుకురాబోతున్నాం. ఈ కార్యక్రమాలలో 34 ఎపిసోడ్స్లో మేము మీకు అందించేది ఎలా ఉంటుంది అంటే, మొదటగా వచ్చే 15 ఎపిసోడ్స్ సుమారుగా 2 భాగాలన్నమాట. షుగర్ వ్యాధి గురించి మేము చెప్పే కార్యక్రమాలు. సినిమా చూస్తే 2 భాగాలు, ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత. అట్లాగే మన ఈ షుగర్ వ్యాధి రహస్యం అనే కార్యక్రమం కూడా 2 భాగాలుగా తీసుకుంటే, మొదటి భాగం 15 ఎపిసోడ్స్ సుమారుగా షుగర్ వ్యాధి గురించి అవగాహన. ఏముంటుంది షుగర్ వ్యాధి గురించి అవగాహన? 5 విషయాలు మీకు చెప్తున్నాం ఇందులో. ఏమిటవి? షుగర్ వ్యాధి అంటే ఏమిటి ఫస్ట్ది. రెండవ విషయం, షుగర్ వ్యాధి ఎన్ని రకాలు. మూడవది, షుగర్ వ్యాధి రావటానికి కారణాలు. నాలుగవది, షుగర్ వ్యాధి వచ్చినప్పుడు కనపడే లక్షణాలు. ఐదవది, షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మీలో కలిగే నష్టాలు. ఇవి 5 మొదటి భాగం. షుగర్ వ్యాధి గురించి అవగాహనలో సుమారు 15 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే దగ్గర దగ్గర మీరు ఒక నెల వినేస్తారు. అసలు షుగర్ వ్యాధి వచ్చిన వారికి ఏదో రక్తంలో చక్కెర టెస్ట్ చేసుకోవటం, ఎంత ఉంది నార్మల్లా, ఎక్కువ తక్కువ చూసుకోవటం, ఇది తప్ప అసలు లోపల ఏం జరుగుతుంది, అసలు ఎందుకు చక్కెర ఎక్కువ అవుతుంది, మనకి ఎందుకు వచ్చింది, వచ్చినందుకు అవయవాలు ఎందుకు దెబ్బతింటాయి, నీరసం ఎందుకు వస్తుంది, మూత్రం ఎందుకు ఎక్కువ వస్తుంది, కళ్ళు ఎందుకు తిరుగుతాయి, మరి ఇట్లాంటివన్నీ లోపల ఏం జరుగుతుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది ఈ మొదటి భాగ షుగర్ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం ద్వారా. ఇంకా అక్కడ నుండి మీరు వినే దగ్గర దగ్గర 20 ఎపిసోడ్స్ జీవన విధానము గురించి ఉంటాయి. షుగర్ వ్యాధి జీవన విధానము మంచిగా లేదు అని హెచ్చరిస్తున్నది వాళ్ళ శరీరాన్ని. అంటే ఎవరికన్నా షుగర్ వచ్చిందనుకోండి, వాళ్ళ శరీరం నీ జీవన విధానం మంచిగా లేదయ్యా అని షుగర్ రూపంలో హెచ్చరిక చేస్తున్నది.
అందుకని జీవన విధానం ఎలా ఉంటే షుగర్ వస్తుంది?